ఆగు ఆగు డీటెయిల్స్ తెచ్చావా? మేడం మీ నెంబర్కి పంపించాను మేడం, మీరే చూసుకోండి మేడం. అరే ఆగు. ఏంటో ఈయన గారు ఫోన్ చేస్తున్నారు. హలో, తీసావా? ఎందుకు తీననుకున్నావు? సౌమ్యాని పంపిస్తానన్నాను, పంపించలేదు కదా. ఎదురు చూసి చూసి నీ అరికాలి మంట నెత్తికెక్కి ఉంటుంది కదా. నీ రెగ్యులర్ ప్రోగ్రాం అప్సెట్ అయి ఉంటుంది కదా. వాటన్నిటికీ కారణం నేనే అని నా మీద పీకల దాకా కోపం వచ్చి ఉంటుంది కదా. నీకు కోపం వస్తే నా ఫోన్ అటెండ్ చేయవు కదా, అందుకే తీయవేమో అనుకున్నా. ఎప్పుడు తప్పుగా ఊహించడమేనా? అవతలి వాళ్ళని కాస్త కూడా అంచనా వేయలేవా? అయినా ఇప్పుడు ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయవేమో అనుకున్నా అనే బదులు ఎప్పుడైతే సౌమ్య రావట్లేదని తెలిసిందో అప్పుడే నువ్వు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. తప్పు చేస్తావు, పైగా నాకు కోపం వచ్చి ఉంటుందేమో అని రివర్స్లో మాట్లాడతావు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావు గునా, కానీ నీది తెలివి కాదు, అతి తెలివి అంటారు. సరేలే, వదిలేయమ్మా వదిలే. చిన్న గ్యాప్ దొరికితే చాలు ఓ టపా మెట్లెక్కేస్తావు. నువ్వంటే మాత్రం తప్పులేదు, నేనంటే మటుకు తప్ప. వద్దు, ఈ తప్పప్పుల ప్రస్తావనే వద్దు. నువ్వు నా తప్పు ఎత్తొద్దు, నేను నీ తప్పు గురించి మాట్లాడను, ఓకేనా? సరే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు? అదే జరిగింది చెప్పాను కదా. అలాగే ఎలా ఉన్నావు జనని అని అడుగుదామని. కొత్తగా మరోలా ఉండడం ఏముంది, ఎప్పట్లానే ఉన్నాను. సో మాట్లాడడానికి ఏం లేకపోతే ఫోన్ పెట్టేస్తాను. యా ఓకే, ఏమీ లేదు. నాకు మాట్లాడడానికి ఏమీ లేదనుకో, నీకు కూడా మాట్లాడడానికి ఏ విషయం లేదా? నాకేముంటాయి? ఏ మనిషి ఏముంటాయంట. నేనన్న మాటే తను అంటుంది. చెప్పాలనుకుంటే విషయాలే ఉండవా? మాట్లాడాలని మనసులో ఉంటే మాటలు కరువు అవుతాయా? గుణతో మాట్లాడడానికి ఇష్టం లేకపోతే దేవానంద్గా ఫీల్ అయి మాట్లాడొచ్చు కదా. పొగరు పొగరు శివగామి అనుకుంటుంది తనకి తాను. నేనే చేతులు కట్టుకొని బతిమిలాడుతూ మాట్లాడవా ప్లీజ్ అనాలి. సారీలు చెప్తూ శారీలు పట్టుకొని తిరిగితే కాని అప్పుడు ఈవిడ గారు చల్లపడదేమో. ఎలా ఉన్నావట, ఎలా ఉన్నావు? చేసిందంతా చేసేసి ఎలా ఉన్నావేంటి, ఎలా ఉన్నావు? నీకు తెలీదా నేనెలా ఉండేది? నేను పడుతున్న పాటలన్నీ చూస్తూనే ఉన్నావుగా. మరీ డ్రైగా టూర్ వెళ్ళి రావడం ఎందుకని పేర్లు మార్చే ప్లాన్ నేనేగా చెప్పాను. చెప్పాలనుకుంటే సారీలతో సహా చాలా ఉన్నాయి. ఒక్కొక్క విషయంలో క్లారిటీ ఇస్తూ పోతే ఈ జన్మ సరిపోదు. నా దగ్గరే ఉన్నాయట. సరే బాయ్. సరే బాయ్. చూడు, అది అసలు అమ్మేనా? వీళ్ళు దాని బిడ్డలంట.
దాన్ని తీసుకొచ్చి ఈ తరుణ్ గాడు వాళ్ళ నాన్నకి అడాప్ట్ చేశాడు. వీడికి అదెవరో తెలియకపోవచ్చు కానీ దానికి బుద్ధుండకల్లా కూతురు ఎక్కడికి వెళ్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది అని ఆరా తీయాల్సిన పనిలేదా? వయసు వచ్చిన పిల్లని వదిలేసి సిగ్గుసరం లేకుండా ఆడుకుంటుంది చూడు. ఆ మధుయే కాదు, దాంతో పాటు దాని తమ్ముడిని కూడా తీసుకొచ్చింది అది. వాడు కూడా డాడీ అన్నాడా? లేదు, దీనికే నోరెక్కువ. వాడు సైలెంట్ గానే ఉన్నాడు, దీనికేమో ఇక్కడ ఉండాలని ఆరాటం. వాడికి ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అనే తహతహ. అసలు ఆ జనని నా తమ్ముడితో విడిపోయినప్పుడు దానికి తరుణ్ గాడు ఒక్కడే కొడుకు. మరి ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ జననినే ఏదైనా కుట్ర చేసి కూతుర్ని తరుణ్కి ఇటు గుణాకి దగ్గరయ్యాలని చేస్తుందా? అందుకే పంపించిందా? పెద్ద చేపకి గాలం వెయ్యటానికి పిల్ల చేపని రంగంలోకి దింపిందా? అసలు ఎడాప్షన్ డ్రామా వెనకాల ఉన్న కుట్ర ఏంటో ఆరా తీయాలి. ఉంది, ఖచ్చితంగా డ్రామా ఉంది. లేకపోతే నీతో పెళ్లికి సరేనన్నవాడు తీరా నువ్వు ఒత్తిడి పెంచేటప్పటికి ఎందుకు తప్పుకున్నాడు? ఆ మధుకి కాస్త నోరెక్కువ, దానికి తల బిరుసు బాగా ఉంది. నా మీద సెటైర్లు, నన్ను గుర్రు గుర్రు అని చూడడం, దాన్ని చూస్తేనే నాకు అరికాల మంట నెత్తికెక్కుతుంటుంది. ఆ తల్లి పొగరే బిడ్డకు కూడా వచ్చుంటుంది. ఆ మధు పొగరు వెనకాల ఎవరెవరివో అండదండలు ఉన్నాయి. జనని ఏదో పెద్ద ప్లాన్ మీదనే కూతుర్ని ఇక్కడికి పంపింది. అసలు పిల్లల తండ్రెవరో తెలుసుకోవాలి. ఆరా తీస్తే కాని దాని ఆట కట్టించలేం. ఆ ఇన్ఫార్మర్ గాడు ఇంకా ఏం ఫోటోలు పంపించాడో చూద్దాం. ఓ, వీడేనా జనని రెండో మొగుడు? ఈ పిల్లలు వీడి సంతానమా? శబాష్, పెద్దగా శ్రమ లేకుండా ఈ పిక్చర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసింది. ఇంకా చూడు, ఈ కార్డు ఎలా వాడతానో, దాని ఆట ఎలా కట్టిస్తానో, స్క్రీన్ ప్లే ఎలా చేస్తానో, కథ ఎలా నడిపిస్తానో, కుట్రలు చేసే ఆ జనని కళ్ళు ఎలా తెరిపిస్తానో చూడు.